ఈ నెల 21వ తారీఖున రాహుల్ గాంధీ నరేంద్ర మోదీ ఇంటి ముందుకు వెళ్లి బైఠాయించారు. ఆయనతో పాటు ఆయన చెల్లెలు ప్రియాంక గాంధీ గారు కూడా ఉన్నారు. అలాగే ఖర్గే, మిగతా నాయకులు కూడా ఉన్నారు. మొత్తానికి మీడియా కళ్ళు కప్పేమని చెప్పారు. వాళ్ళకు అనుకూలమైనటువంటి మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అటు నుంచి రప్పించుకున్నారు. ఆ తర్వాత మిగతా మీడియా కూడా వచ్చింది ఆయన బైఠాయించిన తర్వాత. ఇది కూడా ఖర్గే యొక్క పుట్టినరోజు పేరు చెప్పి అలా వెళ్ళారు. అంటే వాస్తవంగా చెప్పాలంటే ప్రతిపక్ష నాయకుడైనా ఎవరైనా సరే, నరేంద్ర మోదీ అయినా సరే, లేదంటే రాహుల్ గాంధీ అయినా సరే, అలాంటి నివాసం దగ్గర ధర్నాలు చేయకూడదు. అది రూల్. అది మరి వీళ్ళకి కాకుండా ఎవరికి తెలుస్తుంది? దేశాన్ని 60 సంవత్సరాలు పరిపాలించినటువంటి రాహుల్ గాంధీ కుటుంబానికి కాకుండా ఎవరికి తెలుస్తుంది? వాళ్ళే పెట్టినటువంటి రూళ్ళు, వాళ్ళ మధ్యలో నడిచినటువంటి రాజ్యాంగం అదంతా కూడా. అలాంటిది ఆయన అక్కడికి వెళ్ళిపోవడాన్ని ఇప్పుడు బీజేపీ నాయకులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. మొన్న 21వ తారీఖున రాహుల్ గాంధీ గారు ఎందుకు వెళ్ళారంటే, బహుశా ఆయనకి ఆ నివాసంలో ఉండాలని ఉంటుంది, 7 లోక్ కళ్యాణ్ మార్గులో ఉండాలని ఉంటుంది. ఆ యొక్క ఉద్దేశంతో ఎప్పటికీ వెళ్ళలేకపోతుందని చెప్పి కోపం, అసహనం, అశాంతితో ఆయన అక్కడికి వెళ్ళి బైఠాయించారు. కావాలంటే నన్ను తీసుకువెళ్ళిపోతే తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పారు. పోలీసులు ఆయన్ని తీసుకుని వెళ్ళిపోయారు. అంతేగాని ఇక్కడ ఎవరో కూడా విద్యార్థుల మీద కాల్చమని ఎవరో ఆదేశాలు ఇవ్వలేదు, ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. ఇదంతా కూడా ఆయన ఒక ప్రాపగాండ. ఇలాంటి ప్రాపగాండాలు చేయడానికి బహుశా ఈయనకి బాగా అలవాటేమో, కానీ ఎవరూ ఏం చేయలేదు. కేవలం టియర్ గ్యాస్ మాత్రమే పోలీసులు ఉపయోగించారు, అంతే తప్ప ఎప్పుడంటే ఉద్రిక్తత పరిస్థితులు దాటిపోయిన తర్వాత కొంతమంది ఎవరైతే వాళ్ళ మీద దాడులు చేశారో ప్రత్యక్షంగా వాళ్ళని అడ్డుకోవడానికి బహుశా లాఠీలు ఉపయోగిస్తే ఉపయోగించవచ్చు అన్న విధంగా ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని విమర్శిస్తూ, అలాగే జేపీ నడ్డా గారు, కిరణ్ గొగోయ్ గారు, వీళ్ళందరూ కూడా మాట్లాడారు. మరి రాహుల్ గాంధీ గారికి ఇది అర్థమైందో లేదో తెలియదు, కానీ మొత్తానికి ఇటువైపు రాహుల్ గాంధీ, అటువైపు బీజేపీ వాళ్ళు ఈరోజు పార్లమెంట్లో వారావారీగా అయితే పోటీ పడ్డారు.